నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ 19. వైబీ అగ్రహారం, ఎంబీపట్నం గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన కూటమి నాయకులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వైబీ అగ్రహారం గ్రామంలో 18 లక్షల రూపాయలతో, ఎంబీపట్నంలో 8 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్లు, కలఫెట్టు నిర్మాణ పనులను ఆదివారం కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుల సారథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ 8 నెలల్లో 8 కోట్లు అభివృద్ధి పనుల కోసం వెచ్చించారని తెలిపారు. ఆ నిధులతో ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు వంటివి నిర్మించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరకా సత్యనారాయణ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నందుపల్లి వెంకటరమణ, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరమణ, టీడీపీ యువ నాయకులు పారిశ్రామికవేత్త వెలగ వెంకటకృష్ణారావు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి, ఎంబీపట్నం జనసేన పార్టీ యువ నాయకులు వి నరసింహ, నాతవరం మండల యూత్ అధ్యక్షులు భైనా మురళి, ఓనం శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇక్కడ నర్సీపట్నం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సారథ్యంలో నియోజకవర్గం మొత్తం మీద కూడా 8 నెలల్లో 78 కోట్లు సీసీలు, బీటీ రోడ్లు అన్నీ కలిపి సీసీ రావడం జరిగింది. ఆ పనులన్నీ కూడా శరవేగంగా ముందుకెళ్తూ ఈరోజు కొన్ని వర్కులకి గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే ఈ కార్యక్రమానికి తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ ఉన్నటువంటి కరక సత్యనారాయణ గారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు వైబీ అగ్రహారం, ఎంబీపట్నం సంబంధించిన వర్కులు, అక్కడ డ్రైనేజ్కి 10 లక్షల రూపాయలు, అలాగే ఎంబీపట్నంలో 7,40,000 సీసీ రోడ్తో పాటు డ్రైనేజీకి ఈరోజు గౌరవ స్పీకర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రోడ్ల నిమిత్తం ఈరోజు వచ్చి మేము శంకుస్థాపన చేసి ఈ నెలాఖరికల్లా ఈ 2 వర్కులు కూడా పూర్తయ్యే విధంగా ప్రభుత్వం తరఫున కూడా మేము ముందుండి అభివృద్ధి బాటలో ముందుంటామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, నర్సీపట్నం నియోజకవర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు, గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఓ మోడల్ నియోజకవర్గంగా తీసుకెళ్ళి ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అభివృద్ధి పక్షాన్ని మేము ఎప్పుడు కూడా అండగా ఉండి ప్రజల పక్షాన్ని ఉంటాం. ప్రజల పక్షాన్ని ఉండి ఏ కార్యక్రమం ఉన్నా కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి చేస్తామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, అలాగే అయ్యన్న పాత్రుడు గారు మరిన్ని వర్కులు వచ్చే విధంగా కూడా సెకండ్ పేజీలో ఉన్నాయి, వాటర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు కూడా ఆల్రెడీ ప్రతిపాదన చేస్తున్నారు. అవన్నీ కూడా గ్రామాల్లో 2 పార్టీలు కూడా, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసికట్టుగా అభివృద్ధి వైపు చూసి ఎక్కడ సమస్య ఉందో అక్కడ గుర్తించి మేము అందరం కూడా ముందుకెళ్తామని మా నాయకత్వం అంతా కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ గారికి, అలాగే తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ గారికి, అలాగే పారిశ్రామికవేత్త వెలగ వెంకటరమణ గారికి, నర్సీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త సూర్యచంద్ర గారికి, అలాగే ఇక్కడ ఉండే ఎంబీపట్నం తెలుగుదేశం మరియు జనసేన, బీజేపీ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉన్నారు, కానీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు కలిసి లేరు అని చెప్పేసి ఏదో పాయింట్ మాట్లాడుతున్నారు. మా నియోజకవర్గం నుంచి చెప్తున్నాం, మా నియోజకవర్గంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసే పనిచేసింది చెప్పడానికి ఈవేళ ప్రత్యక్ష ఉదాహరణ. ఈరోజు ఎంబీపట్నంలో అయింది, రేపు ఏ గ్రామంలో అయినా సరే ప్రతి కార్యకర్త తెలుగుదేశం, జనసేన కలిసే పనిచేస్తున్నాయి. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవ స్పీకర్ గారి సారథ్యంలో మాకు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేసి తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.